అంటున్నారు. ఇవాళ తెలుగువారి పండగని, ఆ రోజున ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయని అన్నారు. అనుకున్నది సాధించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని సాధించారని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లో హరికృష్ణ ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మరిచిపోదన్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్న జూనియర్, తెలుగువారికి ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఎన్టీఆర్ 95వ జయంతి రోజు తెలుగువారికి పండగ లాంటిదని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. దేశంలో ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆమె చెప్పారు. మహిళా యూనివర్సిటీలు పెట్టడంతో పాటు వాళ్లకు కూడా ఆస్తిలో సగం వాటా హక్కు కల్పించారని అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కబ్జా చేశారని చెప్పారు. మరి ఎన్టీఆర్ గారు పేద వర్గాల కోసం ఏదో ఒక పథకం తీసుకొచ్చేవారు. మొట్టమొదట 82లో పెట్టినటువంటి మహానాడులో ఆయన మరి ₹2 కిలో బియ్యం పథకం తీసుకొచ్చి 1,20,00,000 కుటుంబాలకు ఆయన అన్నం పెట్టినటువంటి దాత ఎన్టీఆర్ గారు. ఆయన ఏం చేసినా కూడా ప్రతి మహానాడు ఒక ప్రజలకు ఉపయోగపడేది, అందులో సామాన్య జనానికి ఉపయోగపడే విధానంలో ఆయన ప్రతి కార్యక్రమం తీసుకునేవారు. ఒకటే మళ్ళీ నా భర్త తిరిగి రావాలని, ఆయన ఏదో రూపంలో పుట్టి ఈ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి నా భర్త ఆశీస్సులు అందించి ప్రజలకి చల్లగా కాపాడమని చెప్పి నేను కోరుకుంటాను.